ముఖ్య నాయకుల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అందులో ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకులు జనరల్ బాడీ సమావేశం పెట్టుకున్నారు। నన్ను ముఖ్య అతిథిగా పిలిచిండ్రు। జుక్కల్ నియోజకవర్గంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నారు। అందులో ప్రధానంగా పోడు భూముల సమస్య, ల్యాండ్ ఉండి పట్టా భూములు నుండి అసైన్ భూములు నుండి డివిజన్ కానటువంటి సమస్య, అక్కడ అన్ని మండలాల్లో గిరిజన భవన్, అదేవిధంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ భూమిని అలాట్ చేయాలనేటటువంటి కోరిక కోరినటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా ఈ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా అందట్లేదు। దాంతో పాటు గతంలో ఇచ్చినటువంటి లోన్లకు సబ్సిడీలు రానటువంటి పరిస్థితి కొనసాగుతుందనే విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు। కాబట్టి ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను। గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను। అదేవిధంగా వాళ్లకు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని దానికి స్థానిక ఎమ్మెల్యేను అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రిని ఎంపీ గారిని అందరినీ ఇన్వైట్ చేయండి, నేను కూడా వస్తానని చెప్పాను। వాళ్ళతో మాట్లాడి గ్రౌండ్ లోనే ఆ సమస్యలని పరిష్కరించేటటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నది। పోడు భూములైతే ఏదైతే గతంలో ఇచ్చామో మేము, ఈ పోడు భూములన్నిటికీ కూడా 100% పోడు భూములకు గిరిజల వికాసం అనేటటువంటి పథకం ద్వారా మోటార్లను శాంక్షన్ చేయాలనేటటువంటి 6 లక్షల రూపాయల యూనిట్ తోని 100% సబ్సిడీతో శాంక్షన్ చేయాలని చెప్పి మా ట్రైకార్కి సంబంధించినటువంటి యూనిట్ లోనే ఉంది, అది చేయబోతున్నాం। ఈ జిల్లాలో 10,000 ఎకరాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది। అందులో 2,000 ఎకరాలు ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయబోతున్నాం। 3 సంవత్సరాల్లో 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు 2 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా కంప్లీట్ గా పూర్తి స్థాయి సబ్సిడీతోని బోరును, మోటార్ను, కరెంటును, సోలార్ కరెంటును లేకుంటే 3 ఫేజ్ కరెంటు రెండింటిలో ఏది అందుబాటులో ఉంటే అది అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం। అదేవిధంగా యువ వికాసం పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి స్కీమ్ లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందజేసేటటువంటి లోన్లను అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం। గతంలో పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు అన్నింటినీ కూడా దాదాపు 201 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। వీటిని కూడా పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది। బడ్జెట్ కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఫేజ్ మేనర్ గా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం। అది ఇండస్ట్రియల్ లోన్స్ కావచ్చు, ట్రైకార్ లోన్స్ కావచ్చు, మిగతా రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లోన్స్ కావచ్చు, వీటి సబ్సిడీస్ చాలా 2001 నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। గత ప్రభుత్వం ఇవ్వకుండా నష్టం చేసినటువంటి స్థితి ఉంది। కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయించడం కోసం నా వంతు పాత్ర నేను నిర్వహించడం కోసం బాధ్యత తీసుకుంటా ఉన్నాను।